ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వరంగల్ ఖమ్మం నల్గొండ అభ్యర్థి సుందర్రాజ్ యాదవ్ గారికి మద్దతుగా యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షుడు కూడా మనతో పాటు ఉన్నారు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఈరోజు సుందర్రాజ్ అన్న గారు మేము అఖిల భారత యాదవ మహాసభ నల్గొండ జిల్లా తరఫున సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తా ఉన్నాం. వారికి జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి యాదవ టీచర్స్ అందరూ కూడా సంపూర్ణ మద్దతు, సంపూర్ణంగా వాళ్ళు పనిచేయాలని, విశ్వాసంగా వారికి చేయాలని. ఎందుకంటే మన యాదవులకి మంచి అవకాశం వచ్చింది, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దయచేసి టీచర్స్ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీ ఏ సంఘాలలో ఉన్నా మీరు ఎక్కడున్నా తప్పనిసరిగా మన ఓటు మన సుందర్రాజ్ యాదవ్ గారికి వేసే విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా చర్చ పెట్టుకొని మనకు ఎందుకు అవసరం, మన సుందర్రాజ్కి ఓటేయాల్సిన అవసరం ఎందుకనే విషయంలో మీరు బలంగా చర్చ చేసుకొని మీరు అందరూ కూడా ఆలోచించుకొని ఓటేయాలని అందరికీ ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిగతా రాజకీయంగా ఉన్నటువంటి మిగతా సోదరులందరూ కూడా వారికి ఉన్నటువంటి పరిచయాలలో కూడా తప్పనిసరిగా వారికి మద్దతుగా ఉండి ఈ నల్గొండ జిల్లాలో మన ఓట్లు పక్కకు పోకుండా తప్పనిసరిగా సుందర్రాజ్ యాదవ్ గారికి ఓటేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర కార్యదర్శి అన్న సుందర్రాజ్ యాదవ్ గారు రాజకీయ జీవితంలో అన్నీ తెలిసిన వ్యక్తి. రెండవది, రాష్ట్రంలోనే ఈ ఎన్నిక ఒక చారిత్రాత్మక ఎన్నికగా చూస్తున్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి బీసీలు కూడా అందరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే సుందర్రాజ్ యాదవ్ గారు ఒక యాదవులే కాదు, అన్ని వర్గాలు ఉన్న బీసీలు. అదేవిధంగా ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు మా వాళ్ళు మీకు ఓట్లు వేశారు. ఒక చదువుకున్న యువకుడిగా, ఒక రాజకీయవేత్తగా అసెంబ్లీలో రేపు మన శాసనసభలో ఉండాలి. కాబట్టి ఈ ఓటు వాల్యూని తీసుకొని మీరందరూ ఓట్లేయాలని, అందరూ పూర్తిగా బీసీ సంఘాలే కాదు మిగతా వాళ్ళు కూడా మాకు మద్దతు తెలపాలని కోరుకుంటూ, పూర్తిగా మా యాదవ సంఘమే కాదు ఇన్నిసార్లు మీ అందరికి ఓటేస్తాం, ఒక్కసారి మాకు వేసి సుందర్రాజ్ యాదవ్ గారిని గెలిపించాలని పేరున తెలియజేస్తున్నాం. కాబట్టి సుందర్రాజ్ యాదవ్ గారు గెలుపు అనేది మన అందరి గెలుపుగా భావించాలని కోరుతూ అన్నకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి పెద్దలు సుందర్రాజ్ యాదవ్ గారు నామినేషన్ వేయటం జరిగింది. నా పేరు సర్నాల వెంకన్న యాదవ్, నేను బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేను అందరికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉపాధ్యాయులందరికీ కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఖచ్చితంగా ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాదం మీదనే మనమంతా ముందుకు పోతున్నాం. కాబట్టి ఇప్పుడు సుందర్రాజ్ అన్న కానీ, ఇంకా రవీందర్ అన్న కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏవైతే విజ్ఞులైనటువంటి మన ఉపాధ్యాయ లోకం అంతా కూడా ఖచ్చితంగా అటువైపు ఓట్లు పోకుండా మన బీసీ వాదం మీద, బహుజన వాదం మీద కట్టుబడి మీరు అత్యధిక మెజారిటీతోటి ఏదైతే శాసన మండలికి మన బీసీ అభ్యర్థిని పంపించినట్లయితే మన పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్ల అభ్యర్థిగా సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ గారికి అఖిల భారత యాదవ మహాసభ తరపున జిల్లా అధ్యక్షుడు వేడుకొండల్ యాదవ్ మేమందరం కూడా తనకు మద్దతు తెలుపుతున్నాము. అలాగే బలహీన వర్గాలు, ఈనాడు నేను ఒకటి మీకు అప్పీల్ చేసేది ఏంటంటే, టీచర్లు భావితరాలకు నిర్మాతలు, మీరు ఆలోచించవలసిన వ్యక్తులు. మన బలహీన వర్గాలు ఎన్నో ఏళ్లకెళ్ళి వెనుకబడి ఉన్నారు. అగ్రకులాల వారికే మనం సీట్లు ఇచ్చి గెలిపిస్తున్నాం ఓట్లేసి. ఈ నియోజకవర్గంలో 24,000 ఓట్లుంటే 4,000 అగ్రకులాలు ఉంటే 20,000 మనవి ఉన్నాయి. బీసీలు అందరూ యాదవులు ప్రత్యేకంగా ఒకటయ్యి, ఎందుకనంటే మనకు పోటీ చేసే అభ్యర్థులు లేరనే ప్రచారం చేస్తున్నారు. కానీ చేస్తామన్న వాళ్ళకు ఓటేసేటందుకు ఛాన్స్ వచ్చింది. వాళ్ళేదో మందు సీసాలు ఇచ్చిండ్రనో, డబ్బులు ఇచ్చిండ్రనో అమ్ముడు పోకూడదు. ఎందుకంటే మీరు మార్గదర్శకులు కాబట్టి ఈ దేశానికి ఒక నిర్దేశమైనటువంటి, రాష్ట్రానికి ఒక నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకం ఇవ్వాలి. అందుకు సుందర్రాజ్ యాదవ్ను గెలిపించాలని చెప్పి మీకు అందరికీ అప్పీల్ చేస్తాను. మల్లన్న గారు కూడా బీసీ నినాదం పెద్ద ఎత్తున తీసుకొస్తూ ఉన్నారు. దీంతో పాటుగా మీరు ఈరోజు అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు ఉపాధ్యాయులు. ఇది మీ ఏ విధంగా కలిసి వస్తుందండి? ఇప్పుడంటే యావత్ తెలంగాణ తీర్మానం మల్లన్న వైపు చూస్తుంది. బీసీలలో ఒక నమ్మకం ఏర్పడ్డది. ఆయన వాయిస్ కావచ్చు, ఆయన చేసే పనులకు కావచ్చు, ఆయన ఓసీలను ఎండగట్టే విధానం కావచ్చు. ఇవాళ మాకు బలమైన నాయకుడు దొరికాడన్న ఫీలింగ్తో బీసీలు అందరూ ఉన్నారు.
సో తనిచ్చే సందేశం ప్రకారంగా బీసీలందరం ఒకటైదాం, మనతో పాటు ఎస్సీ ఎస్టీని అందరినీ కలుపుకొని. ఇన్నాళ్ళు మమ్మల్ని లోడ్ చేస్తుండ్రు, మీదైతే మాకద్దు, మాదేందో మేము మా లెక్కేందో మాకు ఉన్నది. మొన్నటి వరకు ఓ లెక్క అంటాను, ఇప్పటి వరకు మా ఓట్లు మేము వేసుకుంటాం, మా సీట్లు మాకే వస్తాయి. బీసీలలో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా తీర్మానాలు గారు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇలానే రాబోయే ఎన్నికలు ఇది ఓన్లీ నాందే, ఇది ఒక శాంపుల్ కాపీ. ఈ ఎలక్షన్ బీసీలు 100% గెలుస్తారు, దట్ ఈస్ నో డౌట్. అంత నమ్మకం మా అందరికి ఉన్నది. బీసీలలో ది బెస్ట్ చాయిస్ చేసుకోమంటాను. ఉండొచ్చు వాళ్ళు 4 ఉంటే మా వాళ్ళు 40 మంది ఉండొచ్చు, తప్పేం లేదు. ఉన్న దాంట్లో బీసీలు ది బెస్ట్ చాయిస్ మీరు తెలుసుకోండి. సో అందరినీ ప్రోత్సహించే విధంగా తను మాట్లాడడం జరిగింది, సందేశం మీరు ఇందాక విన్నారు. సో ఇదే విధంగా తన ఎంకరేజ్మెంట్ సపోర్ట్ మేము కోరుకుంటున్నాం. ఈనాడు ఉమ్మడి నల్గొండ అఖిల భారత యాదవ మహాసభ కూడా నాకు మద్దతు పలికినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది కుటుంబం అంతా కలిసికట్టుగా బయటికి వచ్చి ప్రచారం చేస్తే, అంటే ఒక వ్యక్తి ప్రచారం చేస్తే ఇది గెలిచేది కాదు. ఎందుకంటే ఓట్లు తక్కువ, ఏరియా ఎక్కువ. సో మొత్తం తిరగడం ఒకరికి సాధ్యం కాదు. కాబట్టి మా కుటుంబ సభ్యులందరూ ఇవాళ చాలా సంతోషంగా అనిపిస్తుంది. నల్గొండలో నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తూ మేమున్నాము, నీకేం ధైర్యంగా ఉండు, మేము చూసుకుంటాం అనడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు చాలా నమ్మకం ఉంది, ఈ ఎలక్షన్ 100% గెలుస్తా.